సింహాసనాసీనుడై ఉన్నవానికి గొర్రె పిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక. సింహాసనాసీనుడైన మా తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నా. నీ సింహాసనం నిరంతరం స్థాపించబడినది. నేను కొనియాడుచున్నాం, నేను ఘనపరచుచున్నాం. 4 జీవుల గానముతోను 24 పెద్దల గానముతోను దూతగణములందరి స్వరములతోనూ అనునిత్యము కొనియాడబడుచున్న మా ప్రభువానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. మేము వారితో కలిసి నీ రాజ్యములో నిరంతరము నిన్ను ఆరాధించుటకు మమ్మను ఈ లోకములో ఏర్పరచుకొని పవిత్రపరిచి నీ కొరకు ఒక పరిశుద్ధ జనముగాను రాజ్యముగాను నియమించి ఉన్న మా తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నా. ఈ భూమిపై మా జీవిత కాలములో నిన్ను ఆరాధించుటకు మీరు అనుగ్రహించిన ఆలయములను బట్టి, ఆరాధన స్థలములన్నిటిని బట్టి, పరిచర్య చేయుచున్న నీ సేవకులందరిని బట్టి, సంఘములను బట్టి, సహవాసమును బట్టి నీకు స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాం. నిన్ను కలుసుకున్నట్టుకు మమ్మల్ని అందరిని ఆయత్తపరచుచున్న మా పరమ తండ్రి, మా అందరికి పరిచర్య చేయుచున్న పవిత్రాత్మ, నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. నూతన సంవత్సరములో ఈ మొదటి ఆదివారము మేము నీ సన్నిధిలో కూడి రాగలుగుటకు మీరు అనుగ్రహించిన కృపను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభువా, మా మధ్య మీరు ఉన్నందున నీకు వందనములు. సంఘముల మధ్య సంచరించచ్చు, స్పృశించచ్చు, శక్తిమంతులను చేయుచున్న మా ప్రభువానికి స్తోత్రం చెల్లించుచున్నాం. ఈ స్థలమును, ఈ సమయమును మా అందరి కొరకు ఆశీర్వదించండి. మా ఆరాధన అంతటిలో మహిమ పొందండి. నీ వాక్కు ద్వారా మమ్మను పరామర్శించండి, ఆయత్తపరచండి, సిద్ధపరచండి, ప్రోత్సహించండి, కట్టండి, సిద్ధపరచండి. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇలాగున ప్రపంచమంతటా నేను ఆరాధించుచున్న నీ ప్రజలందరిని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభువా, నీ ప్రజలను బట్టి, వారి ఉనికిని బట్టి, వారి ప్రార్థనలను బట్టి దేశములకు దీవెన, స్వస్థత ప్రసాదించవలని వేడుకుంటూ ఉన్నా. నూతన సంవత్సరం ఒక నూతనమైన విడుదల, ఒక నూతనమైన వృద్ధి, ఒక నూతనమైన క్షేమము మేమందరము అనుభవించడానికి నీ ఆత్మ సహాయము మా అందరికి దయచేయవలని వేడుకుంటూ ఉన్నా. ఈ దినం మా మధ్య సిద్ధపరచబడిన బల్ల కొరకు మమ్మను మేము సిద్ధపరుచుకుంటూ నిన్ను ఆరాధించుచుండగా బలను మా కొరకు దీవించుము. సంఘ సహవాసం అంతటిని ఆశీర్వదించుము, మహిమ పొందుము. ఆరాధన బృందం మమ్మను నీ ఆరాధనలో నడిపించుచుండగా వారితో ఏకముగా మేమందరము హృదయపూర్వకంగా నీ స్తుతి పాడుటకు, నిన్ను కొనియాడుటకు సహాయం చేయ. మా మధ్య మీరు నుండి మహిమ పొందవలసిందని, ప్రతి కీడు నుండి మమ్మను నీ ప్రజలందరినీ కాపాడవలసిందని మా ప్రభువును ప్రియరక్షకుడునైన క్రీస్తు పవిత్ర నామములో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆరాధన బృందము మనలను ఆరాధనలో నడిపిస్తూ ఉండగా అందరము ఏకీభవించి ప్రభువును ఘనపడుదాం. చెల్లి
నన్ను రక్షించినావే కృప వెంబడి కృపతో నన్ను బలపరచితివే నన్నెంతగానో ప్రేమించినావే నా పాపమును కడిగి పరిశుద్ధ పరచితివే ఆశలు తీర్చితివే నలు దిశలో నన్ను భయమావరింప నా పక్షముందుంటివే నా కవయమిచ్చితివే హల్లెలూయా యేసునాథా కృతజ్ఞత స్తుతులు నీకే హల్లెలూయా యేసునాథా కృతజ్ఞత స్తుతులు నీకే నా కాడి మోసి నా తోడు నీవే నీ చేతి నీడలో నన్ను దాచి ఉన్నావే ఏ కీడు నాకు రాకుండా చేసి నీ జాడలో నన్ను నడిపించుచున్నావే హల్లెలూయా యేసునాథా కృతజ్ఞత స్తుతులు నీకే హల్లెలూయా యేసునాథా కృతజ్ఞత స్తుతులు నీకే నీ రాజ్యమందు నన్ను చేర్చుకుందు రానున్న రాజువు నా రాజువు నీవు నీ వధువు సంగమున నన్ను చేర్చుకున్నావు నన్ను కొన్నవాడవు నా వరుడవు నీవు హల్లెలూయా యేసునాథా కృతజ్ఞత స్తుతులు నీకే హల్లెలూయా యేసునాథా కృతజ్ఞత స్తుతులు నీకే నాకెన్నో మేలులు చేసితివే నీకేమి అర్పింతును దేవా నీకేమి చెల్లింతును నాకెన్నో మేలులు చేసితివే నీకేమి అర్పింతును దేవా నీకేమి చెల్లింతును హల్లెలూయా యేసునాథా కృతజ్ఞత స్తుతులు నీకే హల్లెలూయా యేసునాథా కృతజ్ఞత స్తుతులు నీకే
తండ్రి దేవా నా సర్వం నీవయ్యా నీవుంటే నాకు చాలు నా వల్ల కాదయ్యా నీ కార్యము వివరించునా నా బ్రతుకు చాలదయ్యా నీ ప్రేమ వర్ణించునా నా వల్ల కాదయ్యా నీ కార్యము వివరించునా నా బ్రతుకు చాలదయ్యా తండ్రి దేవా ఆనందమా నీ బడిలో నాకు సుఖము తండ్రి దేవా ఆనందమా నీ బడిలో నాకు సుఖము తండ్రి దేవా నా సర్వం నీవయ్యా నీవుంటే నాకు చాలు తండ్రి దేవా నా సర్వం నీవయ్యా నీవుంటే నాకు చాలు నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే జుంటె తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే జుంటె తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా తండ్రి దేవా ఆనందమా నీ బడిలో నాకు సుఖము తండ్రి దేవా ఆనందమా నీ బడిలో నాకు సుఖము తండ్రి దేవా నా సర్వం నీవయ్యా నీవుంటే నాకు చాలు తండ్రి దేవా నా సర్వం నీవయ్యా నీవుంటే నాకు చాలు హల్లెలూయా. తండ్రి దేవా దేవుడు మన తండ్రి నీవుంటే నాకు చాలు. ఎప్పటికీ అందరూ గుర్తించవలసిన సంగతి ఇది. నీవుంటే నాకు చాలు. ఆయన లేకుండా శూన్యం, ఆయన లేకుండా అయోమయం, ఆయన లేకుండా నరకం. ఆయన మనకు ఉంటే చాలు. ఆయన ప్రతి జనాంగములో నుండి, ప్రతి వంశములో నుండి, ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి తన కొరకు ఒక ప్రత్యేకమైన జనాంగమును ఏర్పరుచుకొని ఆయన వారికి తండ్రిగా, చాలిన తండ్రిగా నిరూపించుకుంటూ ఉన్నాడు. నిత్యము మనం ఆయనతో ఉండగోరుతూ ఉన్నాడు. మన హృదయాలు దేవుని తట్టు మనం మళ్ళిద్దాము. కృతజ్ఞతాస్తుతులతో ఆ తండ్రిని కలిగిన వారమందరం ఆయనకు వందనాలు తెలియచేద్దాం. వీఆర్ నాట్ ఆర్ఫన్స్, వీ హ్యావ్ ద ఫాదర్, వీ హ్యావ్ ద ఫాదర్. తండ్రి మనకున్నాడు, అనాథలం కాము మనం. దయగల దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం, నిన్ను మహిమపరుస్తున్నాం. నీ ఆధిపత్యం అంతటిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా కొరకు, మానవులందరి కొరకు నీ రక్షణ సంకల్పమును బట్టి, ప్రణాళికను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఉచితముగా మా అందరి కొరకు నీ రక్షణ సిద్ధపరిచి నీ ఆహ్వానం అందించుచుండగా ఇంత గొప్ప రక్షణను
మేము ఎలాగున నిర్లక్ష్యము చేయగలము. మమ్మను నీవు దీవించిన దాన్ని బట్టి నీకు వందనాలు. నీ వెలుగును మాకు ప్రసాదించి, నిన్ను చూడగలిగిన ధన్యత మాకు అనుగ్రహించి, నీతో ఒక ప్రత్యేకమైన సంబంధము మాకు అనుగ్రహించి, మీతో నడుచుటకు, మీ చేత నడిపించబడుటకు మీరు మాకిచ్చిన గొప్ప కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ పరిశుద్ధ దినమును బట్టి నీకు వందనాలు. సంవత్సరారంభములో ఈ మొదటి ఆదివారం నీ సన్నిధిలో మేము కూడి వచ్చి ఉన్నాం. మా మధ్య మీరున్నారు. నీ కుమారుడు మా ప్రభువైన క్రీస్తు రాక కొరకు నిరీక్షించుచున్న ప్రజగా మేము ఇక్కడ వేచి ఉన్నాము. మమ్మల్ని ఆయత్తపరుచుటకు నీ ఆత్మ పరిచర్య జరిగించుచున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నా. ఈ సమయం మా అందరి కొరకు దీవించుము, మహిమ పొందుము. యేసు పవిత్ర నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు భోజన సహవాసం కొరకు అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. మన ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను పుచ్చుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి తన శిష్యులకు ఇచ్చి, పుచ్చుకొని తినుడి, మీ కొరకు విరుగగొట్టబడిన నా శరీరం అని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొని త్రాగుడి, మీ కొరకు చిందింపబడిన క్రొత్త నిబంధన వలన నా రక్తము, దీన్ని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నాడని చెప్పాను. ప్రభు భోజన సహవాసంలో పాలు పొందుటకు సిద్ధపడుచున్న వారమందరం లేచి నిలువబడదాము. ఈ గీతము ఆలపించబడుచుండగా అందరము దయచేసి మనలను మనం సిద్ధపరుచుకుందాము. అందరి కొరకు, కోరిన ప్రతి వారి కొరకు భోజనం అంశములు సిద్ధపరచబడ్డవి. ఎవరైనా దొరకనటువంటి వారు ముందుకు రావాలని మనవి చేస్తాం. భోజన సహవాసము కొరకు భోజనాంశములు దొరకనటువంటి వారు ముందుకు రావాలని మనవి చేస్తాం.
పుచ్చుకొని తినము, నీ కొరకు విరుగు కొట్టబడిన క్రీస్తు శరీరం. పుచ్చుకొని త్రాగము, నీ కొరకు అనేకుల కొరకు చెందింపబడిన ప్రభు అయిన క్రీస్తు రక్తము. దయగల తండ్రి, నీ వాత్సల్యమును బట్టి నీకు వందనములు. మా కొరకై వధింపబడిన దేవుని గొర్రె పిల్లను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నా. ఆయన బలి యాగము ద్వారా మా అందరి కొరకు పాప క్షమ అనుగ్రహించినందున నీకు స్తోత్రం. ఎంతమంది ఆయన యందు, ఆయన బలియాగమునందు విశ్వాసం ఉంచుదురో వారందరూ నీ కుమారులగుటకు, నీ కుమార్తెలగుటకు మీరు అనుగ్రహించిన భాగ్యమును బట్టి నీకు వందనములు. ఈ భోజన సహవాసమును బట్టి నీకు వందనాలు. మేమందరం కలిసి దీనిని భుజించుచు ఉండగా, కలిసి దీనిని పానము చేయుచుండగా యేసు యొక్క జీవము, ఆయన ప్రేమ మా అందరిలో ప్రవహింప చేయవలనని వేడుకుంటున్నాం. మా ప్రభువు వచ్చు పర్యంతము ఆయన నమ్మకమైన సాక్షులముగా మేమందరము ఆయనను మహిమపరచుటకు, ఆయన మరణమును ప్రచురము చేయుటకు మమ్మల్ని అందరిని ఆయత్తపరచవలసిందని, మా జీవితముల ద్వారా మీరు మహిమ పొందవలసిందని మా ప్రభువును ప్రియరక్షకుడునైన క్రీస్తు పవిత్ర నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు అనుగ్రహించిన ఈ పరిశుద్ధ దినమును బట్టి దేవునికి వందనాలు. సిద్ధపరచబడినటువంటి సహవాసం కొరకు, సిద్ధపరచబడిన భోజన సహవాసం కొరకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి దేవునికి స్తోత్రములు. దూర ప్రాంతముల నుండి మన మధ్యకు వచ్చినటువంటి మన ప్రియులందరిని బట్టి దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రత్యేకముగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుడు ఈ సహవాసము ద్వారా మనందరికీ తన క్షేమము, తన దీవెన అనుగ్రహించాలని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ నూతన సంవత్సరం ఒక నూతనమైన విడుదల, విజయము దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడని నమ్ముతూ ఉన్నాము. నమ్ముతూ ఉన్న వాళ్ళము ఆమేన్ చెబుదాము. ఎంతమంది నమ్ముతూ ఉన్నాము? ఆమేన్, హల్లెలూయా. దేవుడు మనకు ఒక నూతనమైన విడుదల అనుగ్రహిస్తూ ఉన్నాడని దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నా. సిద్ధపరచబడిన భోజన అంశముల కంటే అధికముగా పాలు పొందు వారి నిమిత్తము యథావిధిగా మన క్రమమును నేడు ఆరంభించటానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఇక నుండి నిరభ్యంతరంగా, స్వేచ్ఛగా మెలకువలు పాటిస్తూ ఈ రీతిగా మనము ఈ భోజన సహవాసంలో పాలు పొందగలము అని నేను నమ్ముతూ ఉన్నాను. పరిచర్యలన్నీ కూడా డామెంట్ అంటే కనబడకుండా ఉన్నాయి. కనబడకుండా ఉన్నది అదృశ్యమైపోవడం కాదు, నివురు గప్పిన నిప్పు అంటాము. When we flame the ashes, the fire burns again. కనబడతలేదు పైన ఉన్నటువంటి యాషెస్ వల్ల. అయితే దాన్ని మనం ఊదినప్పుడు మండుతున్నటువంటి అగ్ని మరలా
ప్రకాశిస్తూ ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన పరిచర్యలన్నిటినీ దేవుడు అధికముగా నూతనముగా దీవిస్తాడని నమ్ముతూ ఉన్నాను. అంకితమైనటువంటి ప్రజలు ప్రభు పరిచర్యలో సంఘమంతటికి దీవెనగా ఉండాలని సమయం ఇచ్చేవారు, సమర్పించుకునేవారు, మాతో కలిసి పాలు పొందాలి అని మనవి చేస్తాం. డోంట్ జస్ట్ బి ఏ స్పెక్టేటర్. ప్రేక్షకులుగా వెళ్ళిపోకండి, పార్టిసిపెంట్స్గా మనమందరము పాలు పొందుదాం ఆయన పరిచర్యలో. దెర్ ఈజ్ ఎ వర్క్ ఫర్ జీసస్, నన్ బట్ యూ కెన్ డూ. ఈ మాట మర్చిపోకండి, మీ జీవితకాలం అంతా గుర్తుపెట్టుకోండి. దెర్ ఈజ్ ఎ వర్క్ ఫర్ జీసస్, నన్ బట్ యూ కెన్ డూ. యేసు కోసం ఒక పని ఉన్నది, నీవు తప్ప మరెవరు అది చేయలేరు. ప్రతి వారి కొరకు దేవుడు అట్టి పని ఏర్పరిచినాడు. కాబట్టి అందరము, సంఘం అంతా దేవుని పనిలో నిమగ్నం అవుదాం, దేవుని మహిమ పరుదాం. ఈ నూతన సంవత్సర ఆరంభంలో చిల్డ్రన్స్ మినిస్ట్రీ ఆరంభించటానికి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. దేవుడు సిద్ధపరిచి, బలపరిచి, వారిని స్థిరపరిచి, విడుదల అనుగ్రహించి మన కొరకు ఈ నూతనమైన ద్వారము తెరుచుచు ఉన్నందున దేవునికి వందనాలు చెల్లిస్తా ఉన్నా. చిల్డ్రన్స్ మినిస్ట్రీ ఈజ్ వెల్ అండ్ అలైవ్ ఆన్ దిస్ ప్లానెట్ ఎర్త్. ఈ భూగ్రహం మీద చిన్నపిల్లల పరిచర్య మంచిగా ఉన్నది, సజీవంగా ఉన్నది. ఈ దినము చిన్న బిడ్డలందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాము. ఇఫ్ యు కమ్ అండ్ స్టాండ్ ఇన్ ఎ డిస్టెన్స్, వీ విల్ ప్రే ఫర్ యూ అండ్ యూ కెన్ గో టు యువర్ ప్లేస్ ఆఫ్ మినిస్ట్రీ. మీ కొరకు పరిచర్య స్థలము ఉన్నది. అందరూ, చిన్న బిడ్డలందరూ కూడా మీ నాయకుల యొక్క నడిపింపులో నూతనముగా దీవింపబడాలని, ఆత్మలో అన్ని విషయాలు వర్ధిల్లాలని ప్రార్థిస్తూ ఉన్నాం. Who wants to go for children's ministry? Today, stand in 2 lines, boys and girls, stand at a distance, and I'm going to pray a special prayer of blessing and protection for all of us. దేవుని యొక్క ప్రత్యేకమైన దీవెన, ప్రత్యేకమైన భద్రత, కాపుదల కొరకు మనము ప్రార్థన చేయగోరుతూ ఉన్నాం. We thank the Lord for this wonderful day. ఈ అద్భుతమైన దినం బట్టి సంతోషిస్తూ ఉన్నాం. How many of you are happy? Happy? Happy. How many of you are happy? God bless you. Don't fold your hands. When you want to express, you express your feeling. How many of you are happy for these children and for the ministry that is on again? ప్రార్థన చేద్దాం. తండ్రి నీకు స్తోత్రం, ప్రభువా నీకు స్తోత్రం చెల్లిస్తున్నా. ఈ దినం కొరకు వందనాలు. నూతన సంవత్సరంలో మొదటి ఆదివారం మీరు మాకు అనుగ్రహించిన విడుదల కొరకు వందనాలు. ఒక నూతన ఆరంభం కొరకు వందనాలు. ఒక నూతనమైన ఆశీర్వాదం కొరకు వందనాలు. బిడ్డలందరినీ నీ క్షేమానికి ఓ ప్రభు అప్పగిస్తూ ఉన్నా. నీ ప్రత్యేకమైన సన్నిధి ప్రతి బిడ్డతో మీరు ఉంచాలని వేడుకుంటున్నాం. నీ రక్తము ప్రోక్షించి ప్రతి బిడ్డను నీ రక్తముతో కప్పవలసిందని వేడుకుంటూ ఉన్నా. ఏ కీడు మమ్మను సమీపించకుండా కాపాడవలనని వేడుకుంటున్నాం. ఈ కొరకు పరిచర్య చేయుచున్న నీ బిడ్డలను బట్టి నీకు వందనములు. వారిని నీ ఆత్మతో బలపరిచి నిలువ పెట్టుకోండి, మహిమ పొందండి. ఈ సమయము వారు ఆ పరిచర్యకు వెళ్ళుచుండగా ఈ సమయమంతా వారికి ఆశీర్వాదకరమైన సమయముగా దీవించండి.
ఇక్కడ ఉన్న మా అందరి కొరకు ఈ సమయాన్ని ఆశీర్వదించాలని, మహిమ పొందాలని యేసు పవిత్ర నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. మెల్లగా వెళ్ళండి జాగ్రత్తగా. యు వాంట్ టు గో దిస్ వే, యూ కెన్ గో దిస్ వే, ఆర్ ఇఫ్ యువర్ షూస్ ఆర్ బ్యాక్ దేర్, యూ కెన్ గో దట్ వే. కమ్. దేవుని దివ్య సహవాసములోనికి, ఆయన వాక్య పరిచర్యలోనికి అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. మొదటి అధ్యాయం, ప్రభువు పునరుత్థానుడైన ప్రభువు యొక్క ప్రత్యక్షత మొట్టమొదటిసారిగా చూచినాడు ఆ భక్తుడైన యోహాను, అపొస్తలుడైన యోహాను. 2వ అధ్యాయం 3వ అధ్యాయములలో ఇదిగో సంఘములకు ఈ ఉత్తరము నీవు రాయి అని చెప్పి దేవుడు ప్రేరేపించి సంఘములన్నిటికీ ఆయన సందేశాన్ని దేవుడు అందించినాడు. 7 సంఘములు అనగా సంఘం యొక్క సంపూర్ణత మనం చూస్తున్నాం. ఫర్ ద హోల్ చర్చ్, ద చర్చ్ ఆఫ్ ఆల్ టైమ్స్, ద చర్చ్ ఆఫ్ ఆల్ ప్లేసెస్, అన్ని సంఘాలకి ఆయన ఈ ఉత్తరములు రాసినాడు. 3 అధ్యాయాల్లో ఈ ఉత్తరాలు మనం చూసాం. 4-5 అధ్యాయాలు మనం ధ్యానిస్తూ ఉన్నాం. ప్రకటన గ్రంథం, సీన్స్ ఫ్రమ్ ద థ్రోన్ రూమ్ ఆఫ్ గాడ్, దేవుని సింహాసనపు గదిలోని దృశ్యాలు ఎవరు చూడనటువంటివి చూడటానికి, మనందరికీ తెలియచేయటానికి దేవుడు ఆ యోహానుకు తన కృప అనుగ్రహించాడు, ఆ ప్రత్యక్షత అనుగ్రహించాడు. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 5వ అధ్యాయములో సీన్స్ ఫ్రమ్ ద థ్రోన్ రూమ్ ఆఫ్ గాడ్, దేవుని సింహాసనపు గదిలోని దృశ్యాలు మనము చూస్తూ ఉన్నాం. 6 అంశాలు మనము గమనిస్తా ఉన్నాం. ఈ థ్రోన్ రూమ్లో జరుగుతున్న సంగతులు 6 అంశాలు మనము చూస్తూ ఉన్నాం. గత వారము, ముందు వారము మనము 3 అంశాలు చూసాం. లాస్ట్ టైం we were meditating the book of Revelation. We saw the first 3 aspects, first 3 events from the throne room of God. మనం గత పాఠములో మనం చూసినప్పుడు 3 ప్రాముఖ్యమైన విషయాలు చూసాం. మొదటిది, పరలోకములో యోహాను ప్రవేశించుట అనేది, జాన్స్ ఎంట్రన్స్ ఇంటూ హెవెన్. తర్వాత 2వ దృశ్యం ఏమి కనపడిందంటే, ఒక సింహాసనం ఉన్నది, దాని మీద ఆసీనుడైనటువంటి వాడు, ఏ థ్రోన్ అండ్ ద వన్ హూ ఈజ్ సీటెడ్ ఆన్ ద థ్రోన్. ఒక సింహాసనం ఉన్నది. ఎప్పటి నుంచి ఉన్నది? ఆది లేదు, అంతము లేదు, నిరంతరము స్థాపింపబడిన సింహాసనము పరలోకములో ఉన్నది. ఆ సింహాసనము ఖాళీగా లేదు.
నిత్యుడైనటువంటి వాడు నిరంతరము ఉన్న ఈ సింహాసనం మీద ఆసీనుడై ఉండటము యోహాను చూచినాడు. హీఈస్ ఫర్ ఎవర్ ఆన్ ద థ్రోన్. హీఈస్ ఫర్ ఎవర్ ఆన్ ద థ్రోన్. ఆయన నిత్యము సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. నీ భూమి తల్లకిందులవుతున్నా సరే, నీ చుట్టూ ఉన్న పరిస్థితులు తారుమారవుతున్నా సరే, ఆయన సింహాసనం మీద ఉన్నాడు అనే సంగతి నీవు జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన సింహాసనం మీద ఉన్నాడు. నీవు నమ్మే ప్రభువు, నీ తండ్రి అయిన దేవుడు ఆయన సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. విత్ ఆల్ అథారిటీ, విత్ ఎవ్రీ రూల్ ఓవర్ ఎవ్రీథింగ్, సమస్తమైన అధికారముతోనూ అన్నిటిపై ఆయన పాలనతోనూ ఆయన సింహాసనం మీద ఉన్నాడు. మూడవ సంగతి ఆయన చూసింది, ఆ సింహాసనము చుట్టూ ఉన్న వారిని చూశాడు. సింహాసనం చుట్టూ ఎవరున్నారు? 24 పెద్దలు ఉన్నారు. 4 జీవులు ఉన్నాయి. 4-5 అధ్యాయాలు చదవండి. ఈవేళ ఇది ముగించినా సరే 4 అధ్యాయాలు 4-5 అధ్యాయాలు 2 ఒకసారి చదవండి. ఈ సింహాసనము చుట్టూ ఆసీనులై ఉన్నటువంటి వారిని మనము చూస్తూ ఉన్నాం. అంతేనా? వాళ్ళిద్దరైనా ఉంటా? 24 పెద్దలు, 4 జీవులు, అంతేనా? 7 ఆత్మలు, దేవుని యొక్క 7 ఆత్మలు, 7-fold స్పిరిట్ అనగా ద హోలీ స్పిరిట్, ఆయన అక్కడ ఉన్నాడు. ఆ 3 అంశాలు గత వారములో మనము చూసాం. ఈ దినం మనము మిగిలిన 3 అంశాలు చూడగోరుతూ ఉన్నాం. 4వ అంశం, 5వ అంశం, 6వ అంశం. 4వ అంశం ఏమంటే ద ఎంట్రన్స్ ఆఫ్ ద ల్యాంబ్, గొర్రె పిల్ల ప్రవేశం. ఈ గదిలోనికి, ఈ సింహాసనపు గదిలోనికి, అక్కడ ఆసీనుడై ఉన్నటువంటి వాని దగ్గరకు, అక్కడ ఆయన చుట్టూ, సింహాసనము చుట్టూ ఉన్న వీరందరి మధ్యకి ఒక ఆయన వస్తూ ఉన్నాడు, పరిచయం చేయబడుతున్నాడు అందరికీ. ద ఎంట్రన్స్ ఆఫ్ ద ల్యాంబ్, ఆయన దేవుని గొర్రె పిల్ల. ఆ సంగతి ఈరోజు మనము చూస్తాం. తర్వాత ద వర్షిప్ దట్ టేక్స్ ప్లేస్, 5వ అంశం. అక్కడ జరుగుతూ ఉన్నటువంటి ఆరాధన అనేటటువంటిది మనము చూస్తాం. 6వ అంశము 7 ముద్రలు కలిగినటువంటి గ్రంథపు చుట్ట అనేటటువంటి సంగతి ఒకటి చూస్తాం. ఈ సంగతులు చాలా ప్రాముఖ్యం. ఇవి త్వరలో జరగనై ఉన్నాయి. కాబట్టి ఈ సంగతులు చదువువాడును, వాటిని వినువాడును, వాటిని గైకొనువాడును ధన్యుడు. ఇది ఒక తరుణం దేవుడు మనకు అనుగ్రహించాడు. ఎప్పుడు ఆ పుస్తకాన్ని నీవు ముట్టుకోకపోయినా, ఏ పుస్తకాన్ని? ప్రకటన గ్రంథం. ఎందుకంటే అర్థం కాదు మనకన్నట్టు వదిలేస్తూ ఉంటాం. ఇప్పుడు చదవడానికి, అర్థం చేసుకోవటానికి, విపులముగా మనం వినడానికి దేవుడు తరుణం అనుగ్రహించాడు. ఈ సంగతులు త్వరలో సంభవించనయ్యున్నవి అనేది మనము చూస్తా ఉన్నాం. ఇప్పుడు 4వ అంశము ద ఎంట్రన్స్ ఆఫ్ ద ల్యాంబ్ అని మనం చూసాం. ఆ థ్రోన్ రూమ్ సీన్లోనికి ఇదిగో ఆయన ప్రవేశిస్తూ ఉన్నాడు. యేసు ఒక క్లిష్టమైన పరిస్థితి వాళ్ళందరినీ ఆవరించి ఉండగా ఆయన ప్రవేశిస్తారు. ఇన్ ఏ మూమెంట్ ఆఫ్ క్రైసిస్ జీసస్ ఈజ్ ఇంట్రొడ్యూస్డ్ ఇన్ ద థ్రోన్ రూమ్. చాలా క్లిష్టమైన పరిస్థితి. ఏమిటా క్లిష్టమైన పరిస్థితి? నో వన్ అపియర్స్
worthy to open the sealed scroll. ముద్రింపబడినటువంటి, ముద్రలు వేసేసి బంధించబడి ఉన్నటువంటి ఆ గ్రంథపు చుట్టను విప్పటానికి ఎవడు కనబడటంలా. ఏమున్నది అందులో? ఎలా తెలుసుకోగలం? ఎవరు మనకు ఈ గ్రంథపు చుట్టను విప్పగలరు? అందులోని సంగతులు మనం చూడగలం. ఇది క్లిష్ట పరిస్థితి, ద మూమెంట్ ఆఫ్ క్రైసిస్. అలాంటి పరిస్థితి అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఆవరించింది. 4 జీవులు, 24 పెద్దలు ఆయనతోనే ఉన్నారు, ఎల్లప్పుడూ కొనియాడుతూ ఉన్నారు. కానీ ఏమిటి క్లిష్టమైన పరిస్థితి అంటే, ఆ చుట్ట, ఆయన సింహాసనాసీనుడు అయిన వాని దగ్గర ఉన్నటువంటి ఆ గ్రంథపు చుట్ట విప్పగలిగిన వాడు ఎవడు లేడు. యేసు ప్రతి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ప్రవేశిస్తాడు అనే సంగతి దీని ద్వారా మనం గ్రహిస్తూ ఉన్నాం. ఇన్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ క్రైసిస్ ఇన్ యువర్ లైఫ్, నీ జీవితంలో ప్రతి క్లిష్ట పరిస్థితిలో యేసు ప్రత్యక్షమవుతాడు. కథలోకి వెళ్తే కొంత టైం ఎక్కువ పడుతుంది. ఒక కథ చెబుతున్నాను. వాళ్ళ అమ్మ ప్రభువు నమ్ముకురా అని ఎంత మొత్తుకుంటున్నా వాడు అందరి మీద రాళ్ళు వేయటం, ప్రార్థనలు ఎక్కడ జరుగుతున్నా అల్లరి చేయటం, అలాగున వాడి జీవితం గడుపుతూ ఉన్నాడు. గల్ఫ్కి వెళ్ళాడు, డ్రైవర్గా లైసెన్సులు ఉన్నాయి, సంపాదిస్తూ ఉన్నాడు. అయితే ఒక దినం భయంకరమైన ప్రమాదం, తప్పించుకోవడానికి వీల్లేదు. ప్రక్కన చాలా లోతైనటువంటి ఆ ప్రదేశం ఎదురుగా వస్తూ ఉన్నది, గుద్దేస్తూ ఉన్నాడు. అయితే ఆ సమయంలో తల్లి మాట గుర్తుకొచ్చింది. యేసు అని ఒక అరుపు అరిచాడు. తర్వాత ఏమైందో వానికి తెలియదు, చనిపోయాడు. యాక్సిడెంట్ రిపోర్టెడ్. ఆ పొట్టుని మార్చురి అక్కడ భద్రపరిచే శ్మశాన దాంట్లో ఉంచారు, మార్చురీలో. అక్కడ అతనికి పెద్ద వెలుగు కనపడతా. ఏమిటి, ఎక్కడున్నాను నేను, ఎవరు అనుకుంటూ ఉంటే, నేను, నువ్వు పిలిచావు కదా. ఏమని పిలిచాడు? ఆపదలో, చావు గడియలలో యేసు అని ఒక కేక మాత్రం వేశాడు. అలా అమ్మ చెప్పిన మాట గుర్తుకొచ్చి యేసు అక్కడికి వచ్చాడు, అతనితో ఉన్నాడు. నేను బ్రతికితే మా ఇంటికి, నా భార్య బిడ్డల దగ్గరికి నేను వెళ్ళగలిగితే నా బ్రతుకంతా నిన్ను గురించే ప్రకటిస్తానని చెప్పాడు. అర్ధరాత్రి ప్రయాణం, మేము రావులపాలెంలో ఎక్కి వైజాగ్ ఎక్కడికో వెళుతూ ఉన్నాం. ఒక పరిచర్య ముగించుకుని మరో పరిచర్యకి వెళ్ళాలని బయలుదేరా. ఒక ట్యాక్సీకి దారి ఏమీ లేదు, వెహికల్స్ ఏమీ లేవు. ట్యాక్సీ దొరికింది మాకు. ఆ ట్యాక్సీ డ్రైవరు ప్రయాణం దారి పొడుగున ఇదంతా మాకు చెబుతా, యేసుక్రీస్తు సాక్షిగా అతడు అలాగున బ్రతుకుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రతి క్లిష్ట సమయములో మనతో ఉన్నాడు. ఆయనను పిలిచే వారందరితో ఉన్నాడు. ఇక్కడ పరలోకములోనే ఒక క్లిష్ట పరిస్థితి. పరలోకములోనే వీళ్ళందరూ ఉన్నారు, కానీ ఎవడు దాన్ని విప్పటానికి యోగ్యుడు కనబడటం లేదు. అయితే ఆయన విజయము పొందాడు కాబట్టి ఆయన ఒక్కడే యోగ్యుడు. ఏడుస్తున్నాడు యోహాను, అయ్యో ఎవరు లేరా
ఎవరు లేరంటే ఆ దూత అతన్ని తట్టి, భయపడకు, దిగులు పడకు, ఇదిగో జయించిన వాడు ఉన్నాడు. మా శిలువ మరణమే ఆయన విజయము, అదే ఆయన బలము, ఆయన నమ్రతకు చిహ్నము, ఆయన బలమునకు చిహ్నం. నమ్రత చనిపోవడానికి దీనుడుగా అప్పగించుకున్నాడు. విజయము మృత్యుంజయుడై ఆయన తిరిగి లేచాడు. 6వ వచనం మనం చూస్తే, దిగులు పడకు అని అంటే వెంటనే ఒక దృశ్యం కనబడతా ఉంది. గొర్రె పిల్ల కనబడుతుంది. ఆ గొర్రె పిల్ల వధింపబడినట్లున్న గొర్రె పిల్ల. ఎవరా గొర్రె పిల్ల? దేవుని గొర్రె పిల్ల, యేసుక్రీస్తు. చూస్తే వధింపబడినట్లు, పరలోకములో కూడా ఆయన మన కొరకు పొందినటువంటి ఆ దెబ్బలు, గాయముల చిహ్నాలు నిత్యము ఆయన ధరిస్తూ ఉన్నాడు అని మనము చూస్తా ఉన్నాం. మహిమ శరీరంతో లేచాడు. అయితే మానవులందరి కొరకు తండ్రి చిత్తము చొప్పున విధేయుడై తన ప్రాణమిచ్చి ఆ విమోచన సంపాదించి ఆయన కొరకు ఒక రాజ్యమును, ఒక జనాంగాన్ని సంపాదించినటువంటి ఆ ప్రభువు, ద మార్క్స్ ఆఫ్ హిజ్ అకాంప్లిష్మెంట్ ఏమిటి? ఆయన సాధించిన దానికి చిహ్నాలు అంటే ఈ దెబ్బలు, గురుతులు, గాయముల గురుతులు. వధింపబడినట్లున్న ఆ దేవుని గొర్రె పిల్ల అక్కడికి వచ్చాడు. సిలువ వేయబడిన క్రీస్తు అనేది ఆ దృశ్యం. తను తగ్గించుకున్నవాడు మరణము ద్వారా. అయితే సాతానును జయించినాడు, అతనిపై తీర్పును తీసుకొని వచ్చాడు. ఇది ఆ సింహము. ఆ మాట ఏముంది అక్కడ? సింహము. ఏ వచనం? 5వ వచనం. యూదా గోత్రపు సింహము. గొర్రెపిల్లలాగా ఉన్నాడు ఆయన, వధింపబడినట్లున్న గొర్రెపిల్లలాగా ఉన్నాడు. ద ల్యాంబ్ అండ్ ద లయన్. ద ల్యాంబ్ అండ్ ద లయన్, ఈ రెండు ఆయనలో ఏకమయ్యాయి. ఆయన గొర్రెపిల్లగా ఉన్నాడు, వధింపబడినాడు. అయితే సింహము కాంకర్డ్ డెత్ అండ్ కాంకర్డ్ అండ్ డిఫీటెడ్ సాటన్. మరణాన్ని జయించాడు, అపవాదిని ఓడించాడు. ఆయన సింహము. ఎక్కడ సింహం ఇది? యూదా గోత్రపు సింహము అనే మాట కనబడు. ఆదికాండం 49వ అధ్యాయం 8 నుండి 10వ వచనం. ఆదికాండం 49, 8 నుంచి 10 వచనాలు మనం చూసినప్పుడు అక్కడ యూదా అనేటటువంటి వాడు, 12 మందిలో ఒకడు యూదా. ఆ యూదా అందరిపై, సహోదరులందరిపై నాయకుడుగా ఉంటూ ఉన్నాడు. అతనిని సహోదరులందరూ స్తుతిస్తూ, పొగుడుతూ ఉన్నారు. జూడా అనేటటువంటి ఆ మాటకు అర్థం ప్రైజ్ అని అర్థం. జూడా, ప్రైజ్ అని. సో వాళ్ళందరూ అక్కడ పొగుడుతూ ఉన్నారు. సోదరులు శారీరరీతిగా, భౌతికంగా ఈ లోకములో
అయితే ఈయన యూదా గోత్రపు సింహము అని అంటారు. కొనియాడబడుచున్నటువంటి సింహముగా ఆయన ఉన్నాడు. యూదా గోత్రపు సింహము అనే మాట కనబడుతుంది. తర్వాత యెషై మొద్దు అనేటటువంటి మాట, ఆ యెషయ 11:1 10 యెషై మొద్దు అనే మాట, ద రూట్ ఆఫ్ డేవిడ్. దావీదు యొక్క మూలము, పితరుడు, ఆరంభ పురుషుడు. ఆ దావీదు యొక్క ఆ రూట్ వేరు ఎవరు? యేసు. దావీదు వంశముల నుండి ఆయన వచ్చినాడు. యూదా గోత్రపు సింహము. తర్వాత దావీదు మొద్దు నుండి పుట్టిన చిగురు. గొర్రె పిల్లగా యేసు 28 సార్లు ఈ ప్రకటన గ్రంథంలో ప్రస్తావించబడతాం. యోహాను రాస్తున్నాడు గొర్రె పిల్ల అని. ఆయన సువార్త రాశాడు యోహాను. ఆ సువార్తలో 2 సార్లు ఆయన గొర్రె పిల్ల అనే మాట రాశాడు. యేసు గొర్రె పిల్ల. యోహాను ఒక్కడి కాదు, పౌలు ఆయన పత్రికల్లో రాస్తున్నాడు పస్కా పశువు అనే మాట తెలుగులో ఉంది. పస్కా పశువు అంటే ద పాస్ ఓవర్ ల్యాంబ్ అని. పస్కా పశువు, ఏ పశువు అని పస్కాలో? గొర్రె పిల్ల. పస్కా గొర్రె పిల్ల అని పౌలు గారు చెబుతారు. పేతురు గారు కూడా చెబుతున్నాడు. ఏ విధమైన మాలిన్యము లేనటువంటి, మచ్చ లేనటువంటి గొర్రె పిల్లగా 1 పేతురు 1:19 మనము చూస్తామన్నా. ఇక్కడ ఈ 3 విషయాలు మనం చూసినప్పుడు యేసుక్రీస్తు పాత నిబంధనలో ప్రవచించబడ్డాడు. శ్రమ సేవకునిగా క్రొత్త నిబంధనలో ఆ శ్రమ సేవకునిగా ఆయన తన ప్రాణము అర్పించినాడని మనం చూస్తా ఉన్నాం. పాత నిబంధన, క్రొత్త నిబంధన, దైవ ప్రత్యక్షత అంతటిలో ఆయన కనబడుతూ ఉన్నాడు. లయన్ అండ్ ద ల్యాంబ్. ఇది ఎక్కడ ఉన్నది? ఈ గొర్రె పిల్ల లేకపోతే ఈ సింహము ఎక్కడ ఉన్నది? స్టాండింగ్ ఇన్ ద మిస్ట్ ఆఫ్ ద థ్రోన్. ఆ సింహాసనం మధ్యలో ఉన్నాడు. సింహాసనం మీద ఆసీనుడైన వాడు ఉన్నాడు. మహావృద్ధుడు అనగా నిత్యము ఉన్నవాడు, ద ఏన్షియంట్ ఆఫ్ డేస్. ఆయన ఉన్నాడు. ఆయనతో పాటు ఆ సింహాసనం మధ్యలో ఈయన ఉన్నాడు. యేసు యూదా గోత్రపు సింహము, దేవుని వధింపబడిన దేవుని గొర్రె పిల్ల. ఆ చుట్టూ ఉన్నారు. ఇందాక చెప్పుకున్నట్టుగా 4 జీవులు ఉన్నాయి, 24 పెద్దలు ఉన్నారు. ఇందాక మనం చెప్పుకున్నాము ఆ నిత్యత్వములు సైతము ఆయన మన కొరకు పొందిన దెబ్బల గుర్తులను ఆయన ఉంచుకున్నాడు. కింద పడతాం, కింద పడితే అది ఇది అంటుకుంటుంది, అటు ఇటు చూస్తాము, ఎవడు చూడలేదు అనుకుంటాము, దులిపేసుకుంటాం. అలాగే వెళ్తాము ఇంటికి, దులిపేస్తాం. అలా కాదు. యేసు ఆయన పొందిన దెబ్బల ఆ గురుతులను ప్రశస్తమైన చిహ్నాలుగా ఆయన అట్టిపెట్టుకున్నాడు, తనతో ఉంచుకున్నాడని
మనము చూస్తాం. ఇక్కడ 7 కొమ్ములు 7 కన్నులు ఎక్కడున్నది? 7 కన్నులు. 6వ వచనం చూడండి దయచేసి. గొర్రెపిల్లకు ఈ గొర్రెపిల్ల యేసు, ఆయనకు ఏమన్నది? ఎలాగుందా గొర్రెపిల్ల? 7 కొమ్ములను 7 కన్నులు ఉన్నాయి. ఆ కన్నులు భూమి అంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు అని ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ 7 కొమ్ములు 7 కన్నులు అన్నటువంటిది సర్వాధికారం. కొమ్ము అంటే శృంగము అనగా అతిశయం. కొమ్ములు తిరిగింది, ఎంత కొమ్ములు తిరిగితే అంతగా అతిశయించే పరిస్థితి. గొర్రెపిల్ల కొమ్ములున్నాయి, 7 కొమ్ములున్నాయి. సంపూర్ణమైన అధికారము కలిగిన వాడుగా. కన్నులు జ్ఞానానికి చిహ్నం. మనవాళ్ళు 3 కన్నులే చూడగలరు, 3వ కన్ను అంటూ ఉంటారు. 3 దాకానే వెళ్ళారు వాళ్ళు, మన యొక్క సంప్రదాయాలు. ఇక్కడ 7 కన్నులు. గొర్రెపిల్లకు 7 కన్నులు ఉన్నాయి. 7 అనేది సంపూర్ణత అనేది. కన్నులు చూడగలవు, చూడక లేనిది ఏది లేదన్న. ఈ గొర్రెపిల్లకు మరుగైనది ఏది లేదు. అనగా ఆల్ పవర్ అండ్ కంప్లీట్నెస్, సంపూర్ణత, విజ్డమ్, పవర్ అండ్ విజ్డమ్, సర్వాధికారం, సర్వజ్ఞానము కలిగినటువంటి. ఇంగ్లీష్లో ఆమ్నిషెన్స్ అని అంటారు. ఆమ్ని పొటెంట్ అంటే, పొటెన్సీ అంటే పవర్, ఆల్ పవర్ఫుల్. అలాగే ఆమ్నిషెన్స్ అంటే he knows everything, everything. అని తెలియనిది ఏది లేదు. 7 కన్నులు కలిగిన గొర్రె పిల్ల చూస్తుంది. 7 కన్నులు, 7 కోణాలు అనగా సంపూర్ణమైన అన్ని కోణాల్లో చూడగలిగేటటువంటి పరిస్థితి. అంత శక్తి ఉన్నదంటే శత్రువుపై విజయం, మానవాళ్ళందరి కొరకు సంపాదించినటువంటి విజయము ఆయన శక్తి వలన మనము గ్రహిస్తా ఉన్నాం. తర్వాత ఆయన దృష్టికి కనబడనిది ఏది లేదు. కనురెప్ప పాటు అనేది లేదు ఆయనకి. కనురెప్ప పాటలో అదే కన్ను మూసుకుని తెలిసి లోపల ఏదో అయిపోయింది అనే పరిస్థితి లేదు. He sees all things. He knows all things. He is worthy to take the scroll. ఆయన ఈ గ్రంథపు చుట్టను విప్పటానికి ఆయనే యోగ్యుడు అనేటటువంటి సందేశం ఇక్కడ వినపడ. గ్రంథపు చుట్ట ముద్రలు ఉన్నాయి. ఆ ముద్రలు విప్పటం అంటే ఏమిటి అర్థం అంటే, అందులో ఉన్న సంగతులన్నీ ఎరిగినవాడు, అందరికీ తెలియపరిచేవాడు, ఆ అధికారం కలిగిన వాడు అని మనం గుర్తిస్తాం. ఆ సర్వాధికారము కలిగిన వాడు, సర్వజ్ఞానము కలిగిన వాడు కాబట్టి ఆయన గొర్రె పిల్లను ఆ ముద్రలు వేయబడిన ఆ చుట్టను విప్పగలిగిన వాడు. టు టేక్ ద స్క్రోల్, ఆ గ్రంథపు చుట్టను ఆయన తీసుకుంటున్నాడు. ఎవడు విప్పగలడని వాళ్ళంతా తల్లడిల్లుతూ ఉండగా ఆ గ్రంథపు చుట్టను ఆయన తీసుకున్నాడు. ఇట్ ఇండికేట్స్ కంట్రోల్ ఆఫ్ ఇట్స్ కంటెంట్స్. అందులో ఉన్న సంగతులన్నిటిపై ఆ అజమాయిషి ఆయనకున్నది అనేది మనము చూస్తాం. 4వ సంగతి ద ఎంట్రన్స్ ఆఫ్ ద ల్యాంబ్ అనేది మనం చూస్తాం. ద ల్యాంబ్ అండ్ ద లయన్.
ఐదవ అంశము ఆరాధన. ఆ సింహాసనపు గదిలో ఆరాధన అనేటటువంటిది మనం చూస్తాం. అక్కడ పరలోకములో స్పాంటేనియస్ అండ్ కంటిన్యూస్ వర్షిప్. స్పాంటేనియస్ అంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కాదు, అందరూ ఒకే సమయంలో కంటిన్యూస్ నిరంతరం కొనసాగేటటువంటి ఆరాధన. పాటలు ఉన్నాయి, యాక్షన్ ఉన్నది, సాంగ్ అండ్ యాక్షన్ పరలోకంలో. అక్కడ కావ్యం ఉన్నది, కవితలు ఉన్నాయి. మా పాడబడిన కవితలు కానీ లేకపోతే పఠించబడిన కవితలు కానీ ఉన్నాయి. ఇదంతా పరలోకములోని ఆరాధనలో భాగముగా మనం చూస్తాం. 4 రిఫరెన్స్లు ఉన్నాయి కనీసం. పాట, పాడుట అనే దానికి సంబంధించి 4 సార్లు ప్రస్తావించబడింది. అక్కడ సింగింగ్ ఎప్పుడు పాడతాం? ఆనందముగా ఉన్నప్పుడు పాడు. అక్కడ చెరలు ఉన్నారు. ఎవరు చెరలో ఉన్నది? యూదులు. ఎక్కడ? బబులోను దేశంలో చెరలో. ఆ బబులోను ఆ దేశములో ఆ నదుల తీరాలన నదుడుల్నే వాళ్ళందరూ ఉన్నారు. రెఫ్యూజీ క్యాంప్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ ద రివర్స్ ఆఫ్ బ్యాబిలోన్. రెఫ్యూజీ క్యాంపుల్లో అక్కడ పడేసి ఉన్నారు, బందీలుగా చెర పట్టబడి వెళ్ళారు. వీళ్ళు తీసుకొని వెళ్ళినటువంటి ఈ వాద్యాలు ఉన్నాయి, అవన్నీ అక్కడ చెట్లు కొమ్మలకి తగిలించుకున్నారు. వాళ్ళు హేళన చేస్తూ ఉన్నారు. ఎవరు? అక్కడ ఉన్న బబులోనియలు. ఒక పాట పాడండి, మీరు పాటగాళ్ళలాగా ఉన్నారు, పాడేవాళ్ళ కనబడుతున్నారు, ఒక పాట పాడు. వాళ్ళు అంటున్నారు అక్కడ, అన్యుల దేశములో యెహోవా కీర్తనలు ఎట్లు పాడగలము? హౌ కెన్ వి సింగ్ ద సాంగ్స్ ఆఫ్ యాహవే ఇన్ ఎ స్ట్రేంజ్ ల్యాండ్? మేము ఎలా పాడగలం? పాట రావటం లేదు అక్కడ. అయితే ఇక్కడ పాడటము, ఆనందంగా ఉంటేనే పాడగలం. వాళ్ళకి ఆనందం లేదు కాబట్టి మేము పాడలేము అనే పరిస్థితి చెబుతుంది. సింగింగ్ అండ్ రిజాయిసింగ్ అండ్ షౌటింగ్ ఆల్ టేకింగ్ ప్లేస్ ఇన్ హెవెన్. పరలోకంలో ఇదంతా జరుగుతుంది. అంతేకాదు, ఉరుము వంటి, మెరుపు వంటి ఆ ధ్వనులు వినబడుతూనే ఉన్నాయి. కాబట్టి నిమ్మలంగా ఉన్న ప్రదేశం కాదు పరలోకం అనేది. నిమ్మలంగా ఏమీ లేదు. అక్కడ ఆరాధన ఉన్నది. అక్కడ దైవ సన్నిధిలోని ఆ స్వరములు వినబడుతూ ఉన్నాయి. 4వ అధ్యాయంలో ఈ ఆరాధన ఎవరి కొరకు అనేది చూపించబడుతుంది. ఎవరి కొరకంటే తిన్నగా దేవుని కొరకే ఈ ఆరాధన అంతా అనేది చూపించబడుతుంది. 5వ అధ్యాయంలో ఆ గొర్రె పిల్లకు స్తోత్రము అని ఆయనకు ఆరాధన చెల్లించటం అనేది అక్కడ జరుగుతుంది. ఈ దేవుడన్నా గొర్రె పిల్లన్నా ఇద్దరికి సంబంధించి వాడబడిన మాటలు ఒకటే మాటలు. ఆయనొకడు ఈయనొకడు కాదు, ఏకదేవుడు. ఆ ఏకదేవుని ఆరాధించటం అనేటటువంటిది అక్కడ జరుగుతుంది. ఈ 4 జీవులు ఉన్నాయి. ఈ 4 జీవులు మానక చెబుతూ ఉన్నారు, పరిశుద్ధుడు, 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 సర్వశక్తిమంతుడకు దేవుడు, ప్రభువు పరిశుద్ధుడు, ప్రభు అయిన దేవుడు పరిశుద్ధుడు. ఈ మాట చెబుతూ ఉన్నా, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పరిశుద్ధుడని గుర్తించినప్పుడు ఆ పరిశుద్ధతని మానక ప్రస్తుతించటం అనేటటువంటిది జరుగుతూ ఉన్నది. దాన్ని సైడ్ ట్రాక్ తీసుకెళ్ళలేము.
ఆయన పవిత్రత అక్కడ ఉంటూ ఉండగా వేరే పక్కకి మన దృష్టిని మళ్లించలేం. ఆయన పరిశుద్ధుడు అని ఆ 4 జీవులు పాడుతా ఉన్నాయి. ఈ 11వ అధ్యాయం 17వ వచనములో మనం చూసినప్పుడు అక్కడ ఉన్నవాడు వర్తమాన భూత కాలములలో ఉండు దేవుడు అనే మాట. ఆ మాట తెలుసు మనకు. వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండు దేవుడని మనకు తెలుసు. అంతవరకు ఇదిగో హీ వాస్ అండ్ ఈజ్ టు కమ్, ఈ 3 అంశాలుగా దేవుని గురించి పలుకుతా ఉన్నారు. భూతకాలములో అంటే గత కాలంలో, వర్తమాన కాలం అంటే ప్రస్తుత కాలములో, భవిష్యత్ కాలంలో, రాబో కాలంలో. ఇక్కడ 11వ అధ్యాయము 17వ వచనం చూడమన్నాను, అది విన్నాం మనం. అక్కడ ఏం కనపడుతుంది? ఈ 3వ మాట కనపడటంలా. వర్తమాన భూత కాలములలో అనే ఉందా? చూసారా? ఉందా అలాగా? ముందు ఇంకో మాట ఏముంది? ఇంకో కాలం ఏముంది? ఏ కాలాల గురించి ఉంది అక్కడ? వర్తమాన, అది చెప్పండి. భూతకాలం పాస్ట్, వర్తమాన కాలం. రాబో కాలం, భవిష్యత్ కాలము అనేది లేదు అప్పటికి. ఆ భవిష్యత్తులోనే వీళ్ళు ఉన్నారన్నమాట. ఆయన వారితో ఉన్నాడు, మనం ఆయనతో ఉన్నాము. రాబోవాడు కాదు, ఆయనతో మనం ఉన్నాం. ఆయన వచ్చాడు, సింహాసనపు గదిలోనికి వచ్చాడు. మనమందరం కొనిపోబడతాం అక్కడికి. ఇక రాబోవాడని మనం ఎదురు చూసేదేమీ లేదు. అందుకని ఆ 2 కాలాల గురించే ఇక్కడ 11వ అధ్యాయం 17వ వచనంలో ప్రస్తావించబడదు. పరిశుద్ధుడు, పరిశుద్ధత అనేటటువంటిది దేవుని యొక్క పవిత్రతకి చిహ్నంగా ఉన్నది. పవిత్రత అనేటటువంటిది ఏమిటంటే తెల్ల బట్టలు వేసుకోవడం, లేకపోతే స్వచ్ఛమైన మనసు కలిగి ఉండటం. ఎంత వేరు అని మనం చెప్పుకునేటటువంటివి. అయితే పవిత్రత, పరిశుద్ధత అనేటటువంటిది ఈజ్ సెపరేట్నెస్ ఫ్రమ్ హిస్ క్రియేషన్. చూడండి, జాగ్రత్తగా గమనించండి. క్రియేషన్, మనమందరం ఆయన సృష్టి, మనమందరం పాపులము, విమోచింపబడ్డాము, ఏర్పరచబడ్డాము, రాజులైన యాజక సమూహంగా, ప్రత్యేకమైన వంశంగా. అయితే మనం సృష్టింపబడినటువంటి వాడు. మనకు మాలిన్యము అంటుకున్నది ఏదో ఒక సమయంలో, ఆయనకు ఆ మాలిన్యం ఏమీ లేదు. సృష్టికి పూర్తిగా వేరుగా ఉన్నటువంటి వాడు. సృష్టింపబడిన ప్రతిదీ పాపమునకు లోనయ్యింది, విమోచింపబడింది, మంచిదే. అయితే పాపమునకు లోను కానటువంటి వాడు, ప్రత్యేకంగా ఉన్నవాడు, అది ఆయన పరిశుద్ధత అనేది అని గమనిస్తాను. సమీపింపరాని తేజస్సు అంటాడు అపోస్తలుడైన పౌలు 1 తిమోతి 6:16. సమీపింపరాని తేజస్సు. మనందరం పరిశుద్ధులంగా ఉండటానికి పిలువబడ్డాం, పరిశుద్ధులమే. అయితే అందరం ఒకరినొకరు సమీపించగలం, ఒకరినొకరు దగ్గరికి రాగలం, ఒకరి దగ్గరకు. అయితే ఆయన దగ్గరికి రాలేము. సమీపింపరాని తేజస్సుతో ఆయన ఉన్నాడు. ఈ 4 జీవులు ఆయన పవిత్రతను ప్రకటిస్తాం. హోలీ 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 అని. ఎన్నిసార్లు ఉంది? ఎన్నిసార్లు హోలీ? 3 సార్లు. ఒకసారి చెప్పాము,
రెండవసారి చెప్పామంటే నొక్కి చెబుతూ ఉన్నాము. ఏ భాషలోనైనా అంతే, హీబ్రూ భాషలో కూడా అంతే. ప్యారలలిజం అనేది ఉన్నది వాళ్ళ సాహిత్యంలో. ఒకసారి చెప్పటం, రెండో పాదములో మరలా నొక్కి చెప్పటం అనేటటువంటిది. 3 సార్లు చెప్పటం అంటే చాలా ఖచ్చితంగా నొక్కి ఒక్కాణించటం అన్నమాట. డబుల్ రిపిటిషన్ యాడ్స్ ఎంఫసిస్. 2 సార్లు చెబితే ఎంఫసిస్, నొక్కి చెబుతున్నాము. రేర్ 3-fold రిపిటిషన్, 3 సార్లు చెప్పటం అరుదు. 3 సార్లు చెప్పటం అన్నది అరుదు. అయితే ఇట్ డెసిగ్నేట్స్ సూపర్లేటివ్. ఇది అత్యున్నతమైన కోవకు చెందినటువంటిది. ఇన్ఫినిట్ హోలీనెస్ ఆఫ్ గాడ్. ఇన్ఫినిట్ అంటే ఆయన పవిత్రత నిత్యము అలాగున్నది. ఒక కనురెప్ప పాటున కూడా ఆయన పవిత్రతలో తప్పినవాడు కాడు. కనురెప్ప పాటు కాలంలో కూడా ఆయన పవిత్రతలో తప్పినవాడు కాడు. ఎల్లప్పుడూ పవిత్రుడు. అందుకే సృష్టికి సృష్టికి వేరుగా ఉన్నటువంటి వాడు. హిస్ సెపరేట్నెస్ ఫ్రమ్ హిస్ క్రియేషన్ అనే మాట చూస్తా ఉన్నాం. అది ఆయన లక్షణం, ద క్వాలిటీ ఆఫ్ గాడ్. ఆ చుట్టూ ఉన్నటువంటి ఆ జీవులు ఆ క్వాలిటీని చూసి ఆరాధిస్తూ ఉన్నారు. ఆ క్వాలిటీని బట్టి ఆరాధిస్తూ ఉన్నారు. ప్రభువు అనేటటువంటి ఆ మాట ఆయన సర్వాధికారానికి చిహ్నంగా ఉన్నది. దేవుడు అనేటటువంటి మాట ఆయన దైవత్వానికి చిహ్నంగా ఉన్నది. సర్వశక్తుడు అంటే ఆయన శక్తికి, ఆయన పాలనకు చిహ్నముగా ఉన్నది. డివైన్ సావరెన్ హూ రూల్స్ విత్ మైట్ ఓవర్ ఆల్ ఏజెస్ ఆఫ్ హిస్టరీ అండ్ ఎటర్నిటీ. అన్ని కాలాలని పాలిస్తున్నాడు. చరిత్ర అంతా చూడండి. బైబిల్లో చూస్తున్నాము. చరిత్ర అంతా కూడా ఎక్కడో మహాసామ్రాజ్యాలు, బబులోను సామ్రాజ్యం గురించి ఇక్కడ చూస్తున్నాము. పర్షియన్ సామ్రాజ్యం గురించి చూస్తున్నాము. గ్రీకు సామ్రాజ్యం గురించి చూస్తున్నాము. కాలక్రమంగా చరిత్రలో ఉన్న సామ్రాజ్యాలన్నిటినీ గురించి దేవుడు ప్రస్తావిస్తున్నాడు. అనగా అందరినీ ఆయన పాలిస్తూ ఉన్నాడు అనే సంగతి మనం గమనిస్తాం. ఇదిగో భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉన్నవాడు అనే మాట ఒకటి ఉంది కదా, మనకి గమనిస్తూ ఉన్నాం. ఈ మాట భూత వర్తమాన భవిష్యత్ కాలాల్లో ఉన్నవాడు. ఆ మాటకి అర్థం మోషేకు దేవుడు తన పేరు తెలియపరిచాడు. మొట్టమొదటిగా అదే అర్థం. నేను ఏమన్నాడు? నేను ఉన్నవాడను. ఐ యామ్. నేను ఉన్నవాడను. ఎప్పుడు? గతములో, భూతకాలములో, వర్తమాన కాలంలో, భవిష్యత్ కాలములో ఎల్లప్పుడూ ఉన్నవాడు. ఆ నామము మోషేకు ఆ రోజుల్లో ఆరంభములో తెలియపరిచినాడు. నిత్యము అందు నిమిత్తం ఆయన కొనియాడబడుతూ ఉన్నాడు. 24 పెద్దలు ఉన్నారు. ఆయన ఎదుట సాగిలపడతాం. సబ్మిషన్, లోబడుతూ ఉన్నారు. నమ్రత. ఆయన ఎదుట అతిశయించటానికి అవకాశం లేదు. నన్ను బట్టి, నా యోగ్యతలను బట్టి అతిశయించటానికి పరిస్థితి లేదు. వాళ్ళు సాగిలపడుతున్నారు. వాళ్ళందరికీ కిరీటాలు ఉన్నాయని తెలుసు, మనకి చూశాము. 24 పెద్దలు కిరీటములు ధరించుకున్నారు. ఆ కిరీటాలన్నీ అక్కడ పెడతాం, ఆయన ఎదుట పెడతాం. అనగా ఈ కిరీటము నాకు నేను సంపాదించుకున్నది కాదు, నా అర్హతను బట్టి కాదు, నీ కృపను బట్టి నాకు ఈ కిరీటాన్ని ఇచ్చావు
అని ఆయన ఎదుట సాగిలపడి ఆ కిరీటములు ఆయన ఎదుట ఉంచుతూ ఉన్నారు. We did not earn these crowns, but they have been given by grace. కృప ద్వారా అవి మనకు ఇవ్వబడ్డాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసు క్రీస్తుతో సంబంధం కలిగిన వారందరూ రాజులైన యాజక సమూహంగా ఆయన. రాజులంటే కిరీటాలు ఉంటాయి. రాజులంటే కిరీటాలు, అందరికీ కిరీటాలు ఆయన అనుగ్రహిస్తున్నాడు. మనమందరం ఆయనతో కలిసి పాలించేటటువంటి ఆ పరిస్థితి ఒకటి ఉన్నది. ఆ కాలము కొద్ది కాలం కాదు, నిత్యము ఆయనతో మనం పాలిస్తాము అని ఆయన చెబుతూ ఉన్నాడు. ఆ కిరీటములు ఆయన కృప వల్ల మనకు అనుగ్రహించబడ్డాయి. 24 పెద్దలు ఏమంటున్నారు? దేవుని యొక్క యోగ్యతను బట్టి ఆయన సృజనాత్మకమైనటువంటి ఆ క్రియలను బట్టి ఆయనను కొనియాడుతూ ఉన్నారు. నువ్వు యోగ్యుడవు. ఎవరు యోగ్యుడు అంటే ఎవరు లేరు. అయితే నీవు యోగ్యుడవు అని ఆయన పొగుడుతా. ఇందాక చెప్పాను, 4వ అధ్యాయంలో ఆరాధన అంతా తండ్రి అనే దేవుని వైపు ఉన్నది. 5వ అధ్యాయంలో ఆరాధన అంతా ఈ గొర్రె పిల్లను వాళ్ళు సన్నుతిస్తూ ఉన్నారు. నీవు యోగ్యుడవు, యు ఆర్ వర్ది. ఎందుకొరకు? నీవు సృజించినావు, కావున నీవు యోగ్యుడవు. నీవు వధింపబడినావు కనుక నీవు యోగ్యుడవు. నీ యొక్క రక్తముతో ప్రతి వంశము నుండి, జనాంగము నుండి, భాష మాట్లాడు వారి నుండి దేవుని కొరకు మనుష్యులను నీవు కొన్నావు, సంపాదించావు. యోగ్యుడవు, అందుకని నీవు యోగ్యుడవు. దేవుని సేవించటానికి ఒక రాజ్యముగాను, ఒక యాజక సమూహంగాను వాళ్ళందరినీ నీవు చేశావు అని వాళ్ళు గుర్తిస్తూ గొర్రె పిల్లను సన్నుతిస్తావు. నీవు యోగ్యుడవు అనేటటువంటి మాట వాళ్ళు చెబుతా ఉన్నారు. నీవు సంపాదించిన ఈ జనాంగము భూమి మీద నిరంతరము ఏలుదురు, పాలిస్తారు అని వారి పాటలు మనం చూస్తున్నాం. గొర్రెపిల్ల గూర్చి వధింపబడిన గొర్రెపిల్ల అనే మాట ఒకటి గమనం. వధింపబడిన గొర్రె, దానికి అది చచ్చింది కాదు, వధింపబడినది. వధింపబడటం అంటే పగ తీర్చుకుని చంపినటువంటి పరిస్థితి అన్న. an act of vengeance, ప్రతీకారము, పగ తీర్చుకోవటం. నాట్ ఏ న్యాచురల్ డెత్, స్లేన్ బై దోస్ హూ లవ్డ్, హూమ్ హీ లవ్డ్. ఎవరిని ప్రేమించాడో వాళ్ళందరి చేత ఆయన చంపబడ్డాడు. పాటలు, ఒక పాట, రెండో పాట, మూడో పాట, పాటలు 3 పాటలు కనపడతా ఉన్నాయి ఈ అధ్యాయములో. 3వ పాట అందరూ పాడతాం. 5వ అధ్యాయం 13వ వచనంలో. ఈ అధ్యాయంలో చివరి పాట ఇది. సంగ్ బై ఎవ్రీ క్రీచర్ ఇన్ హెవెన్ అండ్ ఆన్ ఎర్త్ and on the sea and all that is in them. చూడండి సంగతి. ఇంతవరకు 4 జీవులు, 24 పెద్దలు వాళ్ళే పాడుతూ ఉన్నారని చూశాము. ఈ 3వ పాట అందరూ పాడుతున్నారు. ఎక్కడ? పరలోకములో, భూమి మీద, సముద్రముపై, వాటిలో ఉన్న వారందరిపై
ఆయనను కొని ఆడుచు పాడతాను. ఒక సంగతి గమనించాలి, భూమిపై ఉన్న వాళ్ళందరి చేత కాదు, అవిశ్వాసుల ద్వారా ఆయన కొని ఆడబడటం లే. సముద్రంలో ఉన్నవాళ్ళు, సముద్రం పై ఉన్నవాళ్ళు అంటే మానవులందరూ పాడేస్తున్నారని కాదు, విమోచింపబడిన వారందరూ, వాళ్ళు ఎక్కడ ఉన్నా వాళ్ళందరూ కూడా ఆయనను ఆరాధిస్తున్నారు. ఆల్ బిలీవర్స్, ఆయన విశ్వాసము గల ప్రతి వారు ఆయనను ఆరాధిస్తున్నారు. ఆయన గొప్పతనాన్ని, నిత్యుడైన వాని గొప్పతనాన్ని కొనియాడుతూ ఉన్నారు. ఎవరికి మినహాయింపు లేదు. నాకు రాదు అక్కడనే వాళ్ళు ఎవరు లేరు, నాకు సిగ్గేస్తుందనే వాళ్ళు ఎవరు లేరు, నాకు భయం వేస్తుందనే వాళ్ళు ఎవరు లేరు. అందరూ నిర్భయంగా, నిస్సంకోచంగా ఆయనను ఆరాధించేటటువంటి వాళ్ళు మనం చూస్తాం. ఆయన స్తుతి పాడదు, నా స్తుతి కాదు అక్కడ. నో సెల్ఫ్ గ్లోరీ, నో సెల్ఫ్ ప్రైజ్, నో సెల్ఫ్ ఎడోరేషన్. మనల్ని మనం పొగుడుకోవటం కాదు, ఒకళ్ళొకళ్ళం పొగుడుకోవటం కాదు. అదంతా పూర్తిగా భిన్నమైనటువంటి పరిస్థితి. అందరము కలిసి ఆయననే కొనియాడటం, ఆయననే పొగడటం. 6వ అంశం దగ్గరికి వద్దాము. 6వ అంశం, థ్రోన్ రూమ్, సీన్స్ ఫ్రమ్ ద థ్రోన్ రూమ్. 6వ సీన్ ఏమంటే ద స్క్రోల్, ఈ గ్రంథపు చుట్ట అనేటటువంటిది 6వ అంశం. ఈ 7 ముద్రలు వేసాయి ఉన్నాయి ఈ గ్రంథపు చుట్టకు. ఇందులో మానవాళి అందరి గమ్యము రాయబడింది. మానవులందరి గమ్యము రాయబడి, గమ్యం అంటే గతి, డెస్టినీ రాయబడింది. నీతి లేకపోతే తీర్పు, మానవుల్లో ఇక నీతి అనగా విమోచింపబడిన పరిస్థితి, లేకపోతే తీర్పు ప్రతి మానవుని గురించి అందులో వ్రాయబడి. ఆ గ్రంథపు చుట్ట 2 పక్కల వ్రాయబడిందట. 2 పక్కల వ్రాయబడిందంటే మానవుని యొక్క గమ్యం గురించి ఏది విడిచిపెట్టకుండా సంపూర్ణముగా అందులో రాయబడి, every detail, every aspect, every minute part of history, past, present and future, ఇదంతా అందులో రాయబడి. ఆ గ్రంథపు చుట్టూ విప్పబడినప్పుడు నా గతి, నీ గతి అక్కడ వెల్లడి చేయబడుతుందన్నమాట. అక్కడ వెల్లడి చేయబడిన ప్రకారం వారి వారి ప్రతిఫలాన్ని వాళ్ళు పొందుకుంటూ ఉన్నారు. నీతి విషయమైన ప్రతిఫలం, తీర్పు విషయమైన ప్రతిఫలం అనేటటువంటిది మనం చూస్తాం. మానవాళి అంతటి యొక్క చరిత్ర దేవుని చేతిలో ఉన్నదే. దానికి అర్థం చెప్పగలిగిన వాడు యేసుక్రీస్తు ఒక్కడే, అర్థము విప్పి చెప్పగలిగినటువంటి వాడు. 7 ముద్రలు, ముద్రలు కాదు ఆ పుస్తకంలో అంశం. 7 ముద్రలే కాదు ఆ చుట్ట యొక్క అంశం. మొదటి 6 ముద్రలు విప్పబడుతూ ఉండగా, ఒక ముద్ర, 2వ ముద్ర, వరుసగా ఒక్కొక్క ముద్ర విప్పబడుతూ ఉండగా రిడెంప్టివ్ జడ్జిమెంట్ అనేది మానవాళిపై కుమ్మరింపబడుతుందంట. విమోచనాత్మకమైన దేవుని తీర్పు మానవులపై కుమ్మరించబడుతుంది.
విమోచింపబడిన వాళ్ళకి సమస్య లేదు. ఇంకా విమోచింపబడని వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరికీ మరొక అవకాశం, ఫైనల్ ఆపర్చునిటీ ఏమిటది? ఒక్కొక్క ముద్ర విప్పుతూ ఉండగా విమోచింపబడటానికి గాను ఆ తీర్పులు ప్రకటించబడతాయి. సాల్వేషన్ ఈజ్ స్టిల్ అవైలబుల్. రక్షణ ఇంకా అందుబాటులో ఉన్నది ఆ కాలం అంతా. అయితే 7వ ముద్ర విరుగగొట్టబడినప్పుడు 30 నిమిషాలు పరలోకమంతా మౌనముగా ఉన్నారు. 7వ ముద్ర విప్పడంతో పరలోకమంతా నిమ్మలమైపోయింది. అరగంట అని మన భాషలో, మన భావంలో ఆయన వ్యక్తం చేస్తున్నాడు. అది ఎంతసేపు అన్నది మనకు అర్థం కాదు, తెలియదు. నిమ్మలమైపోయింది. అప్పుడు 7 బూరలు వినబడటం, 7 ఉరుములు ఉరమడం, 7 చివరి తెగుళ్ళు అనేటటువంటివి మానవాళిపై కుమ్మరించబడటం అనేది జరుగుతుంది. అయితే 2 సార్లు చెప్పబడింది. 7వ ముద్ర చాలా భయంకరమైన పరిస్థితి. మొదటి 6 సమయాల్లో కూడా రక్షింపబడటానికి ఇంకా అవకాశం ఉన్నది ఎవరికైనా అనేది కనపడుతుంది. 7వ ముద్ర విప్పినప్పుడు 7 బూరధ్వనులు, 7 ఉరుములు ధ్వని, 7 చివరి తెగుళ్ళు, అవి అన్ని కుమ్మరింపబడుతున్నాయి మానవుల మీద. ఇక్కడ పరిస్థితి ఎలాగుందంటే 2 సార్లు చెప్పబడింది. 9వ అధ్యాయం 21వ వచనంలోను, తరువాత 9వ వచనములోను 16వ అధ్యాయం, క్షమించండి, మొదట 9వ అధ్యాయం 20-21 వచనాలు, తర్వాత 16వ అధ్యాయం 9-11 వచనాలు. ఈ 2 చోట్ల చెప్పబడింది. ఏం చెప్పబడిందంటే మానవులు మారు మనసు పొందటానికి నిరాకరిస్తా ఉన్నారు. దే రిఫ్యూజ్డ్ టు రిపెంట్. ముద్రలు, 6 ముద్రలు విప్పిదాకా మనం ఆగాల పశ్చాత్తాపడటానికి, మారు మనసు పొందటానికి. నేడే రక్షణ దినం, ఈరోజు. నవ్ ఈజ్ ద టైమ్ బిఫోర్ యు డై. నువ్వు చావడానికి ముందు ఇదే అనుకూల సమయం. నెక్స్ట్ మూమెంట్ అనేది నా వశములో లేదు, నీ వశములో లేదు, ఎవరి వశములో లేదు. 7 ముద్రల దాకా మనం ఆగాల్సిన పని లేదు. విమోచింపబడటానికి ఆయన నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఆయన నీకు అవకాశం ఇస్తా ఉన్నాడు. నూతన సంవత్సరంలో నమ్మి బాప్తిస్మము పొందిన వారు రక్షింపబడుదురుగాక. ప్రభువు చెప్పిన ఈ మాట లక్ష్య పెట్టాలి. ఎంతో గొప్ప రక్షణ నిర్లక్ష్యము చేసినడలా మనం తప్పించుకొనలేము. 7వ ముద్ర విప్పాక నో లాంగర్ ఆ తీర్పులు నో లాంగర్ రెడెంప్టివ్, విమోచించడానికి అవకాశం లేదు అక్కడ. ఎందుకంటే 2 సార్లు చెప్పబడింది. వాళ్ళు మారడానికి తృణీకరించారు. దే రిఫ్యూజ్ టు రిపెంట్. ఫైనల్. నాలుగు 5 అధ్యాయాలు చదవండి. మామూలుగా చదివితే అర్థం కాలేదు అనుకుంటున్నాము, మంచిదే. అయితే విన్నదాన్ని బట్టి మరలా ఇదే భాగం చదివితే కొంత గ్రహించటానికి విపులంగా అందరికీ సహాయకరంగా ఉంటుందని ఎప్పటికప్పుడు చదవండి అని చెప్తా ఉన్నాను. మొదటి అధ్యాయం ఒక దఫా చదవండి పరిశీలనగా.
2-3 అధ్యాయాలు ఒక దఫా చదవండి. సంఘములకు ప్రభు యొక్క సందేశం అనేది నేటి సంఘానికి, అన్ని కాలాల్లో ఉన్న సంఘానికి. ఆ తర్వాత 4-5 అధ్యాయాలు 2 కలిసి ఒక దఫా చదవండి. పరలోకములోని దృశ్యాలు మనం మామూలుగా అర్థం చేసుకోలేము, అయితే గ్రహించటానికి దేవుడు సహాయం చేస్తాడు. తండ్రి నీకు స్తోత్రం. గొప్ప రక్షణ మా కొరకు సిద్ధపరిచావు. మా రక్షణ కొరకు నీవు చెప్పశక్యము కాని వెల చెల్లించావు. నిన్ను నీవు అర్పించుకొని వధింపబడ్డావు. అంత గొప్ప అర్పణ నీవు అర్పించి దాని జ్ఞాపకాలు, ఆ చిహ్నాలు నిత్యము నీతో అట్టి పెట్టుకున్నావు. నీ మరణపు వేదన వృధా కాదు. మా బ్రతుకుల్లో, నా జీవితములో నీ మరణపు వేదన వృధా కాదు. ప్రభువా, ఈ గొప్ప రక్షణ మేము నిర్లక్ష్యము చేయక ఈ నూతన సంవత్సరములో నూతన తీర్మానము చేసుకొనుటకు, అందరము నమ్మి బాప్తిస్మము పొందుటకు, రక్షణ పొందుటకు, దినదినము నీ మెలకువగా ఉంటూ నీ రాక కొరకు సిద్ధపడటానికి నీ ఆత్మ సహాయం మాకు దయచేయాలని, ప్రకటింపబడిన నీ వాక్కు ఏ ఉద్దేశముతో మాకు వినిపిస్తూ ఉన్నావో ఆ ఉద్దేశం మా అందరిలో నెరవేర్చాలని యేసు పవిత్ర నామములో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన క్రీస్తు కృప, మన ఆదరణకర్త పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం కూడి వచ్చిన ఆయన ప్రియులందరికీ, దూర తీరముల నుండి ఈ పరిచర్యను వీక్షించుచు పాలు పొందుచున్న దైవజనులందరికీ సదాకాలము తోడయుండి కాపాడునుగాక. ఆమేన్.